అర్ధరాత్రి వేళ బాగా వర్షం పడుతుంది. నెల్లూరు బస్ స్టేషన్కి ఒక బస్సు వచ్చింది. అందులో బస్ డ్రైవర్ కండక్టర్ కాకుండా కేవలం ఒకే ఒక ప్యాసింజర్ మాత్రమే ఉన్నాడు. అతని పేరు రాఘవ. కండక్టర్ రాఘవ అని, మీ స్టాప్ వచ్చింది, దిగి త్వరగా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తాడు. దానికి రాఘవ, నా దగ్గర గొడుగు ఉంది, తడవకుండా వెళ్ళిపోతానులేండి అని చెప్తాడు. అప్పుడు కండక్టర్, మీరు తడుస్తారని కాదు నేను జాగ్రత్త చెప్పింది. స్టువర్ట్పురం నుంచి బందిపోట్లు నెల్లూరులోకి చొరబడ్డారు. దానివల్ల ఈ చోట్లో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. వారంలో కనీసం ఒక్కరన్నా చనిపోతున్నారు. కావున మీరు త్వరగా మీ ఇంటికి వెళ్ళండి అని అంటారు. దానికి రాఘవ, నాకిక్కడ ఇల్లు లేదు, నేనేదైనా లాడ్జీలో ఉండాలి అని అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు కండక్టర్, అరేరే, ఇక్కడ లాడ్జీ లాంటివి ఏమీ ఉండవు. సరే, ఇక్కడ దగ్గరలో గీతాంజలి అపార్ట్మెంట్స్ అని ఉంటుంది. అక్కడ కొంత డబ్బు తీసుకొని మీరు నిద్రపోవడానికి ఒక రూమ్ ఇస్తారు. కానీ చనిపోయిన వారిలో చాలా వరకు అపార్ట్మెంట్లో ఉన్నవారో లేదా దాని చుట్టుపక్కల నివసించేవారే. మామూలుగా అయితే నేను నీకు అపార్ట్మెంట్ గురించి చెప్పేవాడిని కాదు, కానీ నీ పరిస్థితి ఎలా చూసినా మెరుగ్గా లేదు. కాబట్టి త్వరగా అక్కడికి చేరుకొని ఈ రాత్రి గడుపు అని చెప్తారు. ఆ మాటలకి రాఘవకి కంగారు పుట్టింది. ఒంటరిగా బయటే ఉంటే ఖచ్చితంగా ప్రమాదం అని, కనీసం అపార్ట్మెంట్లో జనాలు ఉంటారని పరిగెట్టుకుంటూ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాడు. తాను దారిలో వెళ్తున్నప్పుడు ఎడమవైపు అన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్యలో ఎవరో ఒక వ్యక్తి తాగి బోర్ల పడిపోయి ఉన్నాడు. వెంటనే రాఘవ అతనికి సాయం చేద్దామనుకున్నాడు. కానీ ఆ వ్యక్తిని లేపడానికి ప్రయత్నించిన రాఘవకి మైండ్ బ్లాక్ అయ్యింది. ఎందుకంటే ఆ వ్యక్తి తాగి పడిపోలేదు, ఎవరో హత్య చేశారు. రాఘవ గట్టిగా అరిచాడు. దాంతో అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి జరిగింది చూసి అర్థం చేసుకొని పోలీసులకు కాల్ చేసి ఆ శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. రాఘవకి ఏమైందో అర్థం కాలేదు. ఇదంతా మామూలే అన్నట్టు అక్కడ జనమంతా ప్రవర్తిస్తున్నారు. అసలు ఆ ఏరియాలో ఏం జరుగుతుంది? ఇన్ని హత్యలు చేస్తున్న ఆ బందిపోట్లను ఎవరు పట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, ఆ రోజు రాఘవ గీతాంజలి అపార్ట్మెంట్స్ ఓనర్ని కలిసి తన పరిస్థితిని వివరించి కొంత డబ్బిచ్చి ఒక రూమ్ని తీసుకుంటాడు. ఓనర్ డబ్బు తీసుకుంటున్నప్పుడు రాఘవని హెచ్చరిస్తాడు, ఎప్పుడూ డోర్లు మూసే ఉంచు అని. దానికి రాఘవ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాఘవ తన రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తాడు. అక్కడంతా యూరిన్ స్మెల్ వస్తుంది. ఏంటిదంతా? ఎవరూ రూమ్ని వాడటం లేదని నా దగ్గర నుంచి 500 దొబ్బాడు. మరి ఈ రూమ్ని డైరెక్ట్గా బాత్రూంలో వాడుతున్నట్టున్నారు అని అనుకుంటాడు. దాంతో రాఘవ డోర్ మోయడం మర్చిపోయి బకెట్లో నీళ్ళు తీసుకొని ఆ రూమ్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. తాను రూమ్ని క్లీన్ చేస్తున్నప్పుడు ఎవరో ముసలావిడ ఒక చేతిలో చేతికర్రని ఇంకో చేతిలో కట్టెని పట్టుకొని తన రూమ్లోకి వచ్చేసింది. ఆమెను చూడగానే రాఘవకి వెన్నులో వణుకు పుట్టింది. ఆ ముసలమ్మ డోర్ ఎందుకు మొయ్యట్లేదు అని రాఘవ మీదకి వస్తుంది. రాఘవ కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులు విని ఆ అపార్ట్మెంట్లోని మిగతా వారు ఇంకా ఓనర్స్ వస్తారు. అందరూ కలిసి ఆ ముసలమ్మని ఆపుతారు. ఆమెని ఎంత తిడుతున్నా ఆమె ఏమీ పట్టించుకోకుండా డోర్ ఎందుకు మొయ్యలేదు అని రాఘవ పైన అరుస్తుంది. తర్వాత పోలీసులు వచ్చి ఆ ముసలమ్మని పేరుతో పిలుస్తూ, రమాగారు, మీకు ఎన్నిసార్లు చెప్పాను వేరే వాళ్ళ గదిలోకి వెళ్ళి భయపెట్టకూడదు అని అంటారు. పోలీసులు వచ్చి చెప్పిన తర్వాత రమ అనే ముసలావిడ డోర్ తెరిచి ఉంచాడు అని గొనుక్కుంటూ రాఘవ రూమ్ పక్కనున్న రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. రాఘవకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. దాంతో ఓనర్ని అడుగుతాడు, ఏమైంది ఆ ముసలమ్మకి అని. అప్పుడు ఓనర్ ఇలా చెప్తాడు, 2 సంవత్సరాల క్రితం పక్కనున్న రూమ్లో ఈ ముసలమ్మ తన కొడుకు, కోడలు ఇంకా 2 మనవళ్లతో ఉండేది. అయితే కొడుకు, కోడలు పెద్ద మనవడిని స్కూల్లో మొదటిసారిగా జాయిన్ చేయడానికి వెళ్ళారు. రెండో మనవడు తల్లికి దూరంగా ఉండను అని, అమ్మ కావాలి అని బాగా ఏడుస్తాడు. దాంతో ఆ రోజు రెండో మనవడికి జ్వరం వచ్చేసింది. మందులు తీసుకురావడానికి ఈ ముసలమ్మ డోర్ ముయ్యకుండా వెళ్ళిపోయింది. తాను ఇంటికి వచ్చేసరికి ఎవరో కిరాతకుడు తన రెండో మనవడిని చంపేసి పారిపోయాడు. దీనంతటికీ కారణం ఈ ముసలమ్మే అని తన కోడలు దూషించి తన భర్త, కొడుకుని తీసుకొని ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. అప్పట్నుంచి ఈ ముసలమ్మ ఎవరైనా డోర్ ముయ్యకుండా ఉన్నారా అని కాపలా కాస్తూ, ఒకవేళ ముయ్యకుంటే గొడవ చేస్తూ ఉంటుంది అని చెప్తాడు. ఆ కథ విని రాఘవ బాధపడతాడు. ఇక తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటాడు. ఆ రోజు రాత్రి ఎవరో మాట్లాడుతున్నట్టు గోడల నుంచి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఈ సౌండ్స్ పక్క రూమ్లో ఉన్న బామ్మ మాట్లాడుతుందేమో అని సైలెంట్గా వచ్చి మంచం మీద పడుకుంటాడు. ఇంతలో సడన్గా తన రూమ్ డోర్ని కర్రతో దబదబామని కొడతారు.
ఎవరా అని భయంగా రాఘవ డోర్ తెరుస్తాడు. అక్కడ ఈ బామ్మ ఉంటుంది. నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వా, ఏంటి మాట్లాడుతూ ఉన్నావు అని రాఘవ పైన అరుస్తూ ఉంటుంది. నేనేం మాట్లాడలేదు బామ్మ అని రాఘవ చెప్తాడు. 10 నిమిషాలు రాఘవ పైన అరిచి తన గదికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. ఇదెక్కడి తలనొప్పిరా బాబు అని రాఘవ తల పట్టుకుంటాడు. సరిగ్గా 1 గంటకు రాఘవకి బామ్మ రూమ్ నుంచి బాగా సౌండ్స్ వినిపిస్తాయి. ఏమైందో అని రాఘవ బామ్మ రూమ్ ముందుకు వెళ్ళి నుంచుంటాడు. కానీ డోర్ని కొట్టి సాహసం చేయడు. ఆ పిచ్చి బామ్మని కదపడం ఎందుకులే అని రేపొద్దున్న ఓనర్తో చెప్దామని అనుకుంటాడు. దాంతో కామ్గా తన గదిలోకి వెళ్ళిపోతాడు. కాసేపటికి ఆ శబ్దాలన్నీ ఆగిపోయాయి. సైలెంట్ అయిపోతుంది. ఎక్కడో తెలియని అనీజీ ఫీలింగ్ రాఘవకి కలుగుతుంది. వెంటనే లేచి బామ్మ రూమ్ దగ్గరికి వెళ్తాడు. రాఘవ ఆశ్చర్యానికి బామ్మ రూము తెరిచి ఉంటుంది. లోపల చూస్తే అన్ని చిందరవందరగా పడి ఉంటాయి. బాత్రూంలోకి వెళ్ళి చూసిన రాఘవకి షాక్ ఎదురైంది. ఎందుకంటే అక్కడ బామ్మ చంపబడి ఉంటుంది. వెంటనే రాఘవ ఈ విషయం అందరికీ చెప్పాలి అని బయటికి వస్తాడు. అయితే కారిడార్లో రాఘవ ఒక వింత మనిషిని చూస్తాడు. అతని ఒళ్ళంతా కట్లు కట్టి చేతిలో కత్తి పట్టుకొని ఉంటాడు. రాఘవని చూసి వేగంగా పరిగెట్టుకుంటూ ఫ్లోర్ కామన్ బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంటాడు. రాఘవ వెంటనే వెళ్ళి ఆ బాత్రూమ్ డోర్ని ఓపెన్ చేస్తాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. అయోమయంగా బాత్రూంలో అటు ఇటు చూస్తాడు. అప్పుడే బాత్రూంలో ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ కూడా అద్దం వెనక నుంచి వస్తుంది. రాఘవ అద్దాన్ని తీస్తాడు. అందులో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రాన్ని బ్యాండేజులతో ఉన్న చెయ్యి పట్టుకొని అటువైపుగా వేలాడుతున్న మనిషి ఉంటాడు. రాఘవ అతన్ని బయటికి లాగి కట్టేసి అపార్ట్మెంట్ వాళ్ళని పోలీసులను పిలుస్తాడు. ఈ అపార్ట్మెంట్ని కట్టేటప్పుడు ఒక రూమ్ గోడకి ఇంకో రూమ్ గోడకి మధ్యలో ఖాళీని వదిలారు. దాంతో ఈ కిరాతకుడు ఈ ఖాళీ చోట్లలో నివసిస్తూ రాత్రులు బయటికి వచ్చి తనకి కావాల్సినవి చేసేవాడు. ఎవరైనా అతన్ని చూస్తే వారిని చంపేవాడు అని అందరూ తెలుసుకుంటారు. ఇలా ఒక రాత్రిలో రాఘవ ఎన్నో భయంకరమైన సన్నివేశాలు చూడాల్సి వచ్చింది. ది ఎండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.